అవును. నేను ఎపిసోడ్ చూసారు కదా! నిన్న ఎపిసోడ్‌లోని వైల్డ్ కార్డ్స్ కంటెస్టెంట్స్‌గా డైరెక్ట్‌గా సెలెక్ట్ అయిపోయారు కదా! బిగ్ బాస్ వాళ్ళు డైరెక్ట్‌గా సెలెక్ట్ అయ్యారని చెప్పారు. ఎవరైతే వైల్డ్ కార్డ్స్‌కొచ్చారో వాళ్ళు. సో, వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు కదా! ఎవరైతే ఆల్రెడీ ఉన్నారో ఎవరు అందులోంచి వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నది ఎవరినండి? సుమన్ గారిని, బర్నీ గారిని, తనుజని, దివ్యని, సంజన గారిని. వీళ్ళ డిస్కషన్ ఏంటండి? వీళ్ళకి మొత్తం ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తుంది ఎవరు? మాధురి గారు. ఆ! వీళ్ళు చెప్పడం ఏంటి? మనం స్ట్రాంగ్ ఉన్న వాళ్ళని హిమాలయన్ లాంటి వాళ్ళు తీసుకున్నాం అనుకో మనకి ఛాన్సెస్ తగ్గిపోతాయి. అందుకే వీక్‌గా ఉన్న వాళ్ళు తీసుకున్నాం అనుకో మనం నెగ్గొచ్చు, వెళ్ళిపోవచ్చు, కెప్టెన్ అయిపోవచ్చు. మరి వీళ్ళు వచ్చినప్పుడు వైల్డ్ స్టోమ్ అన్నారు, పుడింగ్లు అన్నారు, చాలా చేసేస్తారు అది అన్నారు. మరి ఇది కరెక్టేనా? ఆ తర్వాత అండి వీళ్ళు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ స్ట్రాంగ్ వాళ్ళు తీసేశారు. ఓకే, అది కరెక్టే. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో తీసేయచ్చు. ఆ! తర్వాత ఆయుష్ ఉన్నారు కదండీ! ఆయుష్ గారు ఆవిడైతే మాటలైతే పెద్ద పెద్దవి వచ్చింది కదా! నేను ఈ ఇంట్లోని గెలకడానికి వచ్చాను. ప్రతి ఒక్కరిని బాండ్‌లన్నీ తెంచేస్తాను. నేను ఇలాగ ఆడితే కప్పు కొట్టుకెళ్ళిపోతారా? ఇది వీక్‌గా ఉన్న వాళ్ళని తీసుకొని ఆడేసి. అది ఎంతవరకు కరెక్ట్ అండి చెప్పండి? అది కరెక్ట్ అంటారా చెప్పండి? 1-1 ఆడిన అది అయితే కొంచెం ఫిజికల్ గేమే. తోసుకోవాలి, బాల్ తీసుకెళ్ళి గోల్ వేయాలంటే ఈజీ మాట కాదు. అప్పుడు అవతల సైడ్ కూడా స్ట్రాంగ్ ఉన్న వాళ్ళు ఇప్పుడు ముగ్గురు బాయ్స్ ఉన్నారు, అక్కడ కూడా ముగ్గురు బాయ్స్ ఉన్నారు, ఇక్కడ ముగ్గురు గర్ల్స్ ఉన్నారు, అక్కడ కూడా ముగ్గురు గర్ల్స్ ఉన్నారు. అలా తీసుకుంటే ఎంత బాగుందండి. ఈజీగా ఉన్న వాళ్ళు తీసేసుకుని ఇద్దరు బాయ్స్ని తీసుకుని మీరు ముగ్గురు బాయ్స్ ఉన్నారు కదా, అలా మీరు కూడా పవన్, కళ్యాణ్, హిమాన్యులు వాళ్ళు తీసుకుంటే ఎంత బాగుందండి ఆట. అంటే ఇలాగ ఆడేస్తే ఆడియన్స్ కనెక్ట్ అయిపోతారు అనుకున్నారా? మీరు వాళ్ళని తప్పులు ఎత్తి చూపినప్పుడు మీరు కూడా కరెక్ట్గా వెళ్ళాలి కదా. ఆయుష్ గారేమో మాటలేమో గాల్లో ఉంటున్నాయి, చేతలేమీ లేవు. ఆ తర్వాత అండి మన రమ్య గారండి, ఆ అమ్మాయి ఏమో చెప్పాలో తెలియదు. అదేంటి ఒక రోజుకి చెప్పుకోమ్మా, లంచ్, డిన్నరు, బ్రేక్ఫాస్ట్ అంటే వారం రోజులు తిని ఒకసారి చెప్పేసుకుందండి. బిగ్ బాస్ ఊరుకుంటాడా? ఏం చేసాడు? అన్నీ తెచ్చి పాడేసాడు. తినలేక చచ్చిపోతుంది. నోట్లో కుక్కుని తింటుంది. తర్వాత ఈవిడికి తెలియకుండా ఎమ్మెల్యేలో బజ్జీ తినేసాడండి. సంజన గారు కూడా ఐస్ క్రీమ్ తినేసారు. రీతికి ఏమో పిజ్జా తిన్నట్టు తెలిసింది. మరి ఫుడ్ అయితే షేర్ చేసుకోకూడదు. అయితే ఆ, రమ్య తినాలి, లేకపోతే సుమన్ శెట్టి గారు తినాలి. వీళ్ళిద్దరు కాకుండా వేరే వాళ్ళు తిన్నారు. మరి వీళ్ళకైతే పనిష్మెంట్ అయితే కంపల్సరీ ఇచ్చేస్తారు బిగ్ బాస్. నాకు తెలిసి ఆ పవర్ అయితే తీసేస్తాడేమండి. నేను మీకు ఎంతమందికి కరెక్ట్ అనిపించింది అలాగ ఆడడం గేమ్. తర్వాత మాధురి గారిని చూస్తే ఎంతమంది చిరాకు వస్తుంది చెప్పండి. అయితే ఆవిడ ఏమన్నా బిగ్ బాస్ అంటే ఆవిడేనా? ఆవిడంటే బిగ్ బాస్ ప్రతి ఒక్క రూల్ మార్చేయాలంటది. అవునమ్మా, నీకు డిస్టర్బెన్స్ అయ్యింది. ఓకే, నైట్ పడుకున్నావు, వాళ్ళు గుసగుసలు పెట్టుకున్నారు. అలాంటి ఎప్పటి నుంచి ఉన్నారు కాబట్టి వాళ్ళకి అలవాటు అయిపోయింది. నువ్వు కొత్తగా వచ్చా, నీకు తెలియదు. నీకు డిస్టర్బెన్స్ ఉంది, నువ్వేం చేయాలి అప్పుడు చెప్పాలి కదా. వాళ్ళ దగ్గరికి వచ్చాయని మీరు గుసగుసలు పెట్టుకోకుండా మాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పు, లేకపోతే కెప్టెన్కి చెప్పు. అప్పుడు వినకపోతే అప్పుడు అనాలి. ఫస్ట్ డైరెక్ట్గా అరిసేయడమే, ఇంకా ఆప్షన్స్ లేవా? ఫస్ట్ డిస్కషన్ పెట్టుకోండి, అది వినకపోతే అప్పుడు వెళ్ళండి. అంటే ఏంటి, నేనే కనిపించాలి స్క్రీన్లోని, నాకు నోరు ఉంది, నువ్వు ఎప్పుడు వస్తావు, నువ్వు నోరు ఉంది, అది కరెక్ట్ కాదు కదా. రీతు గారు కూడా ఏం తగ్గలేదండి డిస్కషన్ పెట్టుకున్నప్పుడు. ఏంటి ఏం మాట్లాడితే ఈవిడ అన్నది, నేనేం మాట్లాడుతున్నా, తెలుగు మాట్లాడుతున్నాను, నీకు తెలీదా? కెక్కెక్కెక్క అన్నదాన్ని. కెక్కెక్కెక్క అనుకో, అయితే వెళ్ళిపో, నచ్చపోతే నువ్వెవరు చెప్పడానికి వెళ్ళిపోమన్నా. మొదలుగా మీరు ఏమన్నా బిగ్ బాస్ అనుకున్నా, మీరు చెప్తే వెళ్ళిపోమన్నానికి, రమ్మంటే రావడానికి. మీరే వైల్డ్ కార్డులు వచ్చారు, అర్థం చేసుకోండి. ఆ? వాళ్ళు బాగోపోతే బిగ్ బాస్ పంపించేస్తారు. అందుకే బాగోపోతే ఆట బాగోపోతే ఆడియన్స్ పంపించేస్తారు. మీరెవరు? మీ ఆట బాగోపోయినా ఆడియన్స్ బిగ్ బాస్ పంపించేస్తారు. ఏదనుకుంటున్నారు మీరు? ఏదో కంటెంట్ కోసం మిమ్మల్ని ఏమనట్లేదు. నెక్స్ట్ వీక్ నుంచి చూడండి మీ పరిస్థితి ఎలా ఉంటుంది.